నమస్కారం. లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం ఈసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ వీడియోలో లోక్సభ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం గురించి మాట్లాడుకుందాం. అందులో భాగంగా 85 ఏళ్లు పైబడినవారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫారం 12 నింపి రిటర్నింగ్ అధికారికి గాని, సహాయ రిటర్నింగ్ అధికారికి గాని పంపించాలి. దరఖాస్తులో పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబరు పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తులను అందుకున్న తర్వాత ఏం జరుగుతుంది? బూత్ స్థాయి అధికారులు దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. అర్హత ఉంటే పూర్తి చేసిన ఫారం 12ని రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. ఓటింగ్ రహస్యంగా జరుగుతుంది. ఈ వెసులుబాటు ఎంతమందికి లభిస్తుంది? 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లు దేశంలో 88.4 లక్షల మంది ఉన్నారు. 85 ఏళ్ల వయసు పైబడిన వారు 82 లక్షల మంది ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వారు 2.18 లక్షల మంది ఉన్నారు. మొత్తం 1.73 కోట్ల మందికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం లభిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.